యోగాను మన దైనందిక జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవటం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు హాజరు కాగా ప్రాతకాల యోగ ప్రార్థనతో యోగా కార్యక్రమం మొదలుపెట్టి సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం నిర్వహించిన అనంతరం యోగాలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పాల్గొన్న బాల బాలికలు, యోగాభ్యాస బాలలు యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ సందర్భంగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అనే థీమ్తో జిల్లా కలెక్టర్ మరియు జేసీ సూచనల మేరకు కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, సెట్విన్, ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖ, స్పోర్ట్స్ తదితర శాఖలు సంయుక్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన పూర్వీకులు సుమారు 5000 సంవత్సరం ముందే సనాతన ధర్మం కాలం నుండి ఈ యోగా అనే అద్భుతమైన సాధనను మనకు అందించారని, ప్రతి ఒక్కరూ యోగా సాధన మన దైనందిన జీవితంలో అలవర్చుకోవటం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. దైనందిన జీవితంలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులు అందరూ తమ శారీరక మానసిక దృఢత్వం కోసం యోగా కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారులు చేసిన యోగాసనాలలో లిఖిత, దివ్యానం చేసిన విన్యాసాలు, గ్రూప్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.